అనుకొని నాకు చూపి, దానికి నేను సమాధానం చెప్తా. నువ్వు చూపించిన తర్వాత ఆకు రౌడీవా, ఈ రౌడీవా, ఆ నువ్వే పెద్ద రౌడీవి. లిక్కర్ దందా చేసింది నీ చెల్లె, ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వు, ఈ కార్ రేస్ లో ఇరికింది నువ్వు, కాళేశ్వరం పేరు చెప్పుకొని కోట్లు దోచుకున్నది మీరు, మీ కుటుంబమే. మరి మీరు రౌడీలా, ఎవరు రౌడీలు? ఇవాళ రౌడీలనే పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. ఆయన మీద ఎన్ని కేసులు ఉండే గతంలో? సల్మాన్ ఖాన్ ని వాళ్ళ హయామాలనే కదా కేసులు, 25 కేసులు ఉన్నాయి. మరి ఈ కేసులు ఉన్నోనే నువ్వు పార్టీలోకి జాయిన్ చేయించుకుంటే నువ్వెంత పెద్ద రౌడీవి అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రౌడీ 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 ఇదే పని. ఎందుకు అనంటే నవీనన్నకు వచ్చే ఆదరణ, నవీనన్నకు వచ్చే మొత్తం పబ్లిక్ అంతా నవీనన్న పైన ఉంటున్నారు, ఓట్లు పడుతున్నాయని వీళ్ళు చూసి జీర్ణించుకోలేక ఎట్లయినా దుష్ప్రచారం చేద్దాం, కొంచెం రౌడీ అని తీసుకొద్దాం. రౌడీ అనేటోడివి ఒక్కసారి ఆలోచించు. నవీనన్న గారి కుటుంబం, శ్రీశైలం అన్నగారు మీ కుటుంబానికి ఎంత సేవ చేశారు? మీరు ఆపదలో ఉంటే ఆదుకున్న వ్యక్తి ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఆపదలో ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరు? నీకు ప్రచార రథానికే బండి లేదు, బండి కొనిచ్చిండు అన్న. ఇది సిగ్గున్నా నీకు కేటీఆర్? ఇది తెలుసుకో. కొంచెమన్నా అసలు తెలివి ఉండి మాట్లాడుతున్నాడు, తెలివి లేక మాట్లాడుతున్నాడు.